అయ్యో, నేను నినివే పట్టణానికి వెళితే తిరిగి వస్తానా, నాకు చంపేయరు అనుకొని, దేవా నన్ను ఏమంటే అను, నేను మాత్రం వెళ్ళనని చెప్పి మరొక పట్టణానికి ఆయన వెళ్ళిపోవడానికి చూశాను. తర్సిస్ పట్టణానికి వెళ్ళిపోవడానికి చూస్తూ ఉంటారు. ఆయన ఓడెక్కిపోయాడు. అక్కడ కొన్ని వస్తువులు ఉంటే ఆయన వస్తువు ఇచ్చి, సొమ్ము ఇచ్చి, ఇప్పుడు మనం బస్సు ఎక్కాలనుకుంటే డబ్బులు ఇవ్వాలి. బస్సు ఎక్కాలనుకుంటే ఏమి ఇవ్వాలి? డబ్బులు ఇవ్వాలి. ఆటో ఎక్కాలనుకున్నా డబ్బులు ఇవ్వాలి. ఏదో వారి చేతిలో ఉన్న వస్తువు ఇచ్చి ఆయన తర్సిస్కి వెళ్ళే ఒక ఓడను ఎక్కిపోయాడు. ఎక్కిపోయి చాలా దూరం వెళ్ళిపోయి ప్రయాణం చేస్తున్న సమయంలో పెద్ద తుఫాన్ ఏర్పాటు అయింది. ఏటైంది? తుఫాన్ ఏర్పడింది. అది మామూలు తుఫాను కాదు, మొన్న వెళ్ళిపోయిన తుఫాను లాంటిది కాదు. అది పెద్ద తుఫాను, గాలి, ఉరుములు, పెద్ద భయంకరమైన తుఫాను. ఆ ఓడ బద్దలయ్యే స్థితి లాంటి తుఫాను ఏర్పాటు అయింది. అప్పుడు అక్కడ ఏర్పాటు అయితే ఆయన పిස්සలగా కింద కూర్చొని ఓడ దిగువ భాగంగా పడుకొని నిద్రపోతా ఉన్నాడు. నిద్రపోతా ఉంటుంటే ఆ ఓడలో ఉన్న ప్రజలు, ఆ ఓడ అధికారులందరూ కూడా చాలా భయపడుతున్నారు. భయపడుతుంటే ఇంత పెద్ద తుఫానికి దగ్గరికి మునిగిపోతా ఉంది అనుకుని వచ్చి ఆ ఓడలో ఉన్న వస్తువులు, సరుకులు కానీ ఏ బరువు వస్తువు ఏది ఉంచకుండా మొత్తము సముద్రంలో ఏం చేశారు? ఏం చేశారమ్మా? సముద్రంలో ఏం చేశారు? నీళ్లు పోసారా? వస్తువును జలేశారా? ఫస్ట్ వస్తువును జలేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.